పేరు? నా పేరు రాజేశ్వరి. ఓకే. ఏం చేస్తుంటారు? మేము లేబర్ పని చేస్తాం మేడం. ఎక్కడుంటారమ్మా? మేము బోరబండల. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరొచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి వస్తారని? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఉన్నారమ్మా. ఇంకా ఎవరు రావాలి? కాంగ్రెస్ రావాలి. ఎందుకంటారు? కాంగ్రెస్ అంటే మాకు బస్ ఫ్రీ చేసిండు, సన్న బియ్యం ఇస్తుండు. ఇప్పుడు లేడీస్కు డబ్బులు కూడా ఇస్తా అన్నారు. ఎలా ఉన్నాయి సన్న బియ్యం? బాగుంది మేడం. తింటున్నారా లేదా? తింటున్నా మేడం. ఇంతకుముందు అంత దొడ్డు బియ్యం తినకుండా అట్లే అమ్మేస్తుంటాయి మేడం ఇటు అటు. ఇప్పుడు అమ్మట్లేదా? కొనాలి అంటే 60 రూపాయలు ఉంటాయి మేడం. ఇప్పుడు కొనట్లేదు మేడం, అవే బియ్యం తింటున్నాం. బియ్యం డబ్బులు మిగిలిపోయినాయి. మిగిలిపోయింది బియ్యం, డబ్బులు మిగిలిపోయింది మేడం. ఓకే. ఫ్రీ కరెంట్? కరెంట్ కూడా ఫ్రీ చేసిండు మేడం. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుంది? చాలా వస్తుంటాయి మేడం. అంటే ఇది అప్పుడు కరెంట్ బిల్లు కూడా మిగిలిపోతుంది. కరెంట్ బిల్ మిగిలిపోతుంది, బియ్యం డబ్బులు మిగిలిపోతుంది. బస్ ఛార్జెస్ ఇప్పుడు బస్ ఛార్జింగ్ అప్పుడు అంటే మిగులుతుందంట? బోరాబండ నుంచి మోతీ నగర్ నడిచిపోయేదాన్ని మనం. ఇప్పుడు బస్కి ఫ్రీ పోతున్నాం మేడం. అంటే మొత్తం ఎంత మిగులుతుంది ఛార్జెస్? లెక్క చేస్తే చాలానే ఉంది మేడం. మా పాప కాలేజీ పోతుంది కదా, దాంట్లో కూడా మిగిలిపోతుంది. బాగా డబ్బులు అయితే మిగిలిస్తున్నారు. అవును మేడం. ఓకే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మంచిగానే ఉంది మేడం. అంటే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కావాలి అని అనిపిస్తున్నా మేడం. సీఎం రెడ్డికి టికెట్ ఇవ్వాలి మేడం. ఎందుకంటారు? అంటే మన రేవంత్ రెడ్డి అన్ని మంచిగా చేసిండు కదా మేడం, అందుకోసం.